సార్ నేను చెప్పేది ఒకసారి కామ్గా వినండి సార్. యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరైజేషన్ సార్ మీది. అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ డ్రాప్ అయిపోయినట్టే సార్. సార్ క్లైమాక్స్ లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్. ఐటమ్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్? చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలరాజు. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేద్దాం. ఏంటి సార్? క్యారెక్టర్ని మార్చేద్దాం. నాకు ఈ హీరో వద్దు, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు. వెళ్ళొస్తాను నేను. ఆగపరాదు ఏంటే నువ్వు మాట్లాడితే సగం బయలు పెట్టుకుని వెళ్ళిపోతాను బెదిరిస్తావు. ఆగపరాదు అమలాపురం పోనే ఏంటి ఏంటే పని చేతి అసలు ఇండస్ట్రీలో నీ పొజిషన్ అలాంటి తీసుకొచ్చి హీరోయిన్ ఇచ్చి ఏదో నీకు బ్రేక్ ఇద్దామని ఇన్ని లీగల్ సెట్ చేస్తే నా కొంప కొల్లేరు చేసి వెళ్ళిపోతున్నాడు నువ్వు. ఏమంటే మీ కొంప కొల్లేరు చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదండి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే సినిమా కిల్ అయిపోతాయి. నువ్వు అమలాపురం పోనవా? హైదరాబాద్ నుంచి అమలాపురం ఎలా అవుతుందండి? వెయిటింగ్ చార్జెస్ అప్పలరాజు ఐటమ్ సాంగ్ ఉండేది 3 నిమిషాలు. క్లైమాక్స్ ముందు కనుక సాంగ్ రాఖీ గారి కోసం చాలా కష్టపడ్డారు. అప్పలరాజు నేను చెప్పమంటాను సార్. మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా, మనసు పెట్టి ఆలోచించు. అన్నింటి ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్ ఖర్చు చేయపోవాలి. సినిమా ఆగిపోతే లేకపోతే డబ్బులు ఎవడిస్తారయ్యా? ఎంతసేపు నా పాట నా కథ నా డైలాగ్ అని గగ్గోలు పెడుతున్నావు. నా మాట వినప్పరాజు, ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు నాశనం చేస్తావయ్యా? కరెక్ట్. నా కొత్త నటిట్లో మునిగిపోతుంది. వినపట్లేదా నీకు? వినపట్లేదా? ఆలోచించు బాగా. ఐటమ్ సాంగ్ బెటరా, హీరో క్యారెక్టర్ పాడు చేయటమా? ఏది బెటర్ మనకి? ఆలోచించు అప్పలరాజు. ఐటమ్ సాంగ్ సూపర్. అప్పలరాజు పుష్ప అర్జెంట్ గా శ్రీశైలం ఫోన్ చేసి ఐటమ్ సాంగ్ రాసేసుకోమని చెప్పు. హలో అప్పలరాజు. థ్యాంక్ యూ అప్పలరాజు. థ్యాంక్ యూ. హలో ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం ఇంటికి కావాలన్నా కావాలి. రెడీ రాసేస్తున్నాడు. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్. ఎంత బాగుపడారు సార్. సార్ చూడండి సార్, మ్యూజిక్ చేస్తారు. ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. ఏం పాట అన్నా? అది అప్పలేదు. ఈ ఒక్క పాట కాదయ్యా మన సినిమా. రింగ్ రోడ్డు కాడ రంగనాయక బొంగులాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. ఏం లైన్ అన్నది? అసలు ఎలా నచ్చిందని ఇది మీ అందరికి? మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్న దమాక్ లేదంటావురా? అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతో రాపిస్తా. అన్నా ఆడరే అని నువ్వు నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న హత్తేను రండి బే. ఇది ముచ్చేయరా ముచ్చేరి. అసలు 3 దినాలు సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు. నేను చెప్తాను. అప్పలరాజు లిరిక్స్ సూపర్ గా ఉన్నా చెప్పవయ్యా. ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతేనా అప్పలరాజు? అన్నా చచ్చినోడిని తిరిగి చంపటం, రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్ లా అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది. నేను చెప్తున్నా గను కొద్ది కోసైనా కొడుతుంది. బావ నేను సంజాయిస్తాను. ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా. ఏ సైరా సాలేకో
బాగుందని చెప్పయ్యా, బాగుందని చెప్పు. ఓకే నేను ఓకే. సూపర్ అలా నీ పాట. ఈ బ్లాక్ లో టోటల్ గా రైట్ సైడ్ నాకు ఒక 4-5 ఆటోలు కావాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా, ఈ స్పేస్ లో మంచి ఈ కూరగాయల షాప్ ఒకటి పెట్టించండి. ఓకే, నోట్ చేసుకో. మొత్తం ఈ సెంటర్ అంతా ఎలా ఉండాలంటే just ఒక south weather లో ఉండాలి. Someone's here. Someone. I'll go finish it and come. Carry on. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? సార్ సార్ నన్ను చూస్తుంటే ఎవరు కుదరట్లేదు సార్. ఎవరు? సరిగ్గా చూడండి సార్ ఒకసారి. ఎందుకు చూడాలి? ఎవడుకుతున్నావు నాకు? మా ఊళ్ళో నేను అచ్చు రవితేజలో ఉంటానని అందరూ అంటారు సార్. ఏంటి హీరో రవితేజ? సార్ నువ్వా? సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారయ్యా. సరే పోను ఉన్నావు అనుకో, ఏం చేయమంటావు నన్ను? అంటే అతను నా ఫేస్ చూసుకున్నప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుంది సార్. అనిపిస్తే నేనేం చేయను? అంటే అతనికి బదులుగా వద్దామని చేద్దామని. చూడు, నాది డూపుల్ని పెట్టి తీసే సినిమా కాదు, నా సినిమా ఒరిజినల్. పెట్టండి సార్, బాగుంటుంది. సినిమా ప్లస్ అవుతుంది సార్. అది చెప్పడానికి నువ్వెవడరా? అప్పల్లాజ్ అంటే కామెడీ అయిపోయింది. ప్రతి ఓడు చేంజ్ చేసి చెప్పాడువే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒరిజినల్ మర్చిపోయేట్ చేస్తాను. పెట్టండి సార్. రా కూర్చో, రా రా కూర్చో. కళ్ళజోడు తీ. వద్దు సార్. నేను చెప్తున్నాను కదా తీ. వదిలేండి సార్. నేను చెప్తున్నాను తీయమంటుంటే నువ్వు వద్దంటావేంటి? కళ్ళజోడు తీస్తే వర్కౌట్ అవుతుంది సార్. అరే వర్కౌట్ అయ్యేదేంటి? కళ్ళజోడు తీ. దొరికేస్తాను సార్. ఏం చెప్పాలి? కళ్ళజోడు తీయమని తీ. తేడా చెప్పాను కదా సార్. ఇప్పుడు రవితేజలో యాక్ట్ చేయడానికి రవితేజ ఉన్నాడు కదా, నువ్వెందుకు? రవితేజ డేట్లు దొరకడం కష్టం కదా సార్. చూడు బాబు, సార్ నా సినిమాలో రవితేజకే క్యారెక్టర్ లేదు. రవితేజ డూప్కి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. బయలుదేరు. ఒక ఛాన్స్. చెప్పేది అర్థం కావట్లేదా? వెళ్ళు. సార్ వెళ్ళమంటున్నానా? తయారైపోతారు ఊరికే. రాయ్, రవితేజ ఒరిజినల్, నువ్వు డూపు. ఆడు నీకు డూపుగా చేసే రేంజ్కి ఎదగడానికి ట్రై చేయి, అంతేగాని నువ్వు వాడికి డూపుగా చేయాలనుకోకు. నీ పేరేంటి? టి సుబ్రహ్మణ్యం. ఎవరు? అమలాపురం. అమలాపురం మా ఊరే. చూడు, అమలాపురం వెళ్ళి నిన్న మంచి ఉద్యోగం చూసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళ కంటం మానే ఫస్ట్. థ్యాంక్స్. రేటు మీరు ఫిక్స్ చేస్తే రేటింగ్ నేను ఫిక్స్ చేస్తా. అప్పలరాజు గారి సినిమా చెడగొట్టాలి. వాడి సినిమా, వాడి కథ, ఆ కేటీ కనిష్క కాంబినేషన్ అన్నిటి మీద బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయి. ఓ కనెక్షన్ కనిష్క. రాఖీ గారు, నేను మీడియాని మాట్లాడుతున్నాను. మా గ్యాంగ్ అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మెక్సికన్ టెకీలా నీకోసం. థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు ఆ ప్రొడ్యూసర్తో ఎటువంటి కమిట్మెంటు లేదు. అవును, ఇంతకీ ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు?
చించేస్తాక ముందు ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన చంపేస్తాకి 3 స్టార్లు ఇచ్చాను. 30,000 కూడా ఇవ్వలేదు వాడు. ఈసారి ఈ సినిమాకి సింగిల్ స్టార్ కూడా వేస్ట్ అని రాసేస్తాను. చించేస్తాను సినిమా చాలా రొమాంటిక్ గా ఉంది, అందుకే నేను 4 స్టార్లు ఇస్తాను. ప్రేమగారు ఆ ప్రొడ్యూసర్ ని బాగా పట్టేసినట్టు నాకు అనిపిస్తోంది. మూర్తి గారు, ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏమిటి? మీరు రాసే రివ్యూని అట్టించిటి తిప్పి రాయటమే కదండి నేను చేసేది. మీరు ఇచ్చే స్టార్లో హాఫ్ పెంచో తగ్గించో నేను ఇచ్చేస్తాను. మన గ్రేట్ ఇండియా శ్రీశ్రీ గారు మాత్రం ఆ సినిమా గురించి బాగా థింక్ చేస్తున్నట్టున్నారు. అదేం కాదండి, ఇంట్లో మా ఆవిడతో చాలా పెద్ద గొడవ అయిపోయింది, చాలా చిరాగ్గా ఉంది. రేపు ఏ సినిమా రిలీజ్ అయినా ఒక్కసారి ఇస్తాను. అప్పలాజు, ఈయన ఈవి గారని సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పెద్ద క్రిటిక్, సినీ జర్నలిజానికి గాడ్ ఫాదర్. చూడప్పలరాజు, ఒక క్రిటిక్ జాబ్ సినిమా తీసేవాళ్ళ నుంచి చూసేవాళ్ళని రక్షించటం, అంతేగాని చూసేవాళ్ళ నుంచి తీసేవాళ్ళని రక్షించటం కాదు. అంటే మా సినిమాలు ఫ్లాప్ అయితే మీకు ఆనందమా? అమ్మాయి కప్పలరాజు, ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికంటే ఎక్కువ ఆనందపడి ఎగురు గంతులేసేది మిగతా సినిమా వాళ్ళు. సర్లే అవన్నీ ఎందుకు గాని, నీలాగా క్రియేటివ్ జీనియస్ అని ఫీల్ అయిన చాలా మందిని నేను పాతాళానికి తొక్కేశా. తొక్కేయడానికి ఎత్తడానికి మీరెవరండి? సినిమా బాగుంటే జనం చూస్తారు, బాగోపోతే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన చూడరు. మీరు రాసే పిచ్చి పిచ్చి రాతలు చదివి సినిమా చూసే స్టేజ్లో మా జనం ఇప్పుడు లేరు. క్రియేషన్ కామెంట్ చేయడం క్రియేషన్ అనుకోకు. కనిష్క కేటీ కాంబినేషన్ లో అప్పలరాజు దర్శకత్వంలో వస్తున్న నాయకి సినిమా కథ 32 ఏళ్ల క్రితం వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమాకి జిరాక్స్ కాపీ అని సినిమా యూనిట్ సభ్యుల గుసగుసల నుంచి తెలిసింది. ఈ సినిమాలో సాంగ్ ట్యూన్స్ అన్ని లేటెస్ట్ యూరోపియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లోంచి యాజ్ ఇట్ ఈజ్ గా లేపేసినవే అని సినీ వర్గాలు నోళ్లు నొప్పుకుంటున్నాయి. కేటీ కనిష్కల కాంబినేషన్ స్టిల్స్ లోనే పరమ చెత్తగా ఉందని, బాబు గారు కనిష్కల సూపర్ హిట్ కాంబినేషన్ కి నీరాజనాలు పట్టిన జనం కనిష్క పక్కన కేటీని ఊహించుకోలేకపోతున్నారని. సార్ ఏంటి సార్ ఇదంతా? నా నాయకి సినిమా గురించి నోటుకొచ్చాడు మాట్లాడండి. జనం భరించలేరని ఇప్పటికైనా ఇదంతా బాబుగాడి స్ట్రాటజీ అమ్మా. ఆ ఛానల్స్ వాళ్ళందరినీ కొనేసి ఉంటాడు. ఆ నో బ్రెయిన్ ఈవీ గాడికి ఆ వెంకట్ గాడికి మీడియాలో చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయమ్మా. అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వెళ్తే మన సినిమా పరిస్థితి ఏంటండి? ఏమవదు, నువ్వు భయపడకు. వాళ్ళ దగ్గర మీడియా ఉంటే మన దగ్గర అంతకంటే పవర్ఫుల్ అయిన దైవజ్ఞాచారి ఉన్నాడు. ఆయన ఎవరు? నెగిటివ్ టాక్ కూడా పాజిటివ్ చేయగల ఆస్ట్రాలజర్. సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి సినిమా తీయటం కంటే ఆయన మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. నీ ముత్తాత పేరులో 3వ అక్షరం ఏంటి? మా ముత్తాత పేరు కనకరాజు, 3వ అక్షరం కా. ఖా. రాకీ గారు, మీ కార్ నంబర్ లో చివరి అంక 7. 7. నాయకి కి 7 కి నాయకి 7 నాయకి రాకీ రాకీ. నాయకి పేరులో 2వ అక్షరం యాని 3 సార్లు, కీని 4 సార్లు కలిపితే నా యా 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 కీ 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 అని పేరు పెడితే మీ సినిమా 100 రోజులు ఆడుద్ది. అంటే నా యా 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 కీ 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 కీ. ఆడియన్స్ కి అర్థం కాదేమో. ఆడియన్స్ కి అర్థం అవ్వకున్నా పర్వాలేదు, గ్రహాలకు అర్థమవుతే చాలు. అప్పలరాజు, నీ పేరు అప్పప్ప రారా రాజు అని పెట్టుకుంటే నీ సినిమా 150 రోజులు ఆడుద్ది. అప్పప్పప్పల్ రారా జూ 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 జూ. రాకీ గారు, అయ్యా. మీ పేరు తిరిగేసి కీరా అని పెట్టుకుంటే 200 రోజులు ఆడుద్ది ఈ సినిమా. మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి. మా సినిమా సంవత్సరం ఆడుతుంది, మీరు 200 సంవత్సరాలు బతుకుతారు. మూర్ఖుడా, శాస్త్రాన్ని అవమానిస్తున్నావు. శపించానంటే నీ నాయకి అన్యాయం అయిపోతుంది. మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి, నా పేరు అప్పలరాజు. అందులో ఏ విధమైన మార్పు ఉండదు. రాకీ గారు, కావాలంటే మీరు పెట్టుకోండి, కేరానో పకీరానో. ఇంకా నయం, సినిమాని గ్రహాలే చూపించమల్లా. మనిషి మంచోడేనండి, కాకపోతే అమాయకుడు. తప్పదు, మీరు క్షమించాలి. సినిమాలో ఐటమ్ సాంగ్ మన సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ కంటే పెద్ద హిట్ అయింది. ఎక్కడ విన్నా అదే పాట. ఆఖరికి కార్లో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ గా రింగ్ టోన్ కూడా రింగు రోడ్డు కాడే సిరంగ నాయకి బొంగు లాంటి నిన్ను చూసి. సరే, అంటే మన సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సులు కన్నా వాళ్ళ సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సులు
బాగా చిన్నది, ఎక్స్పోజింగ్ వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పు ఏంటంటే ఆ సాంగ్ లో అశ్లీలంగా ఉన్న షార్ట్స్ అన్ని సెపరేట్ గా కట్ చేశాను. ఇటువంటి సాంగ్స్ ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించకూడదు అని ఓ ప్రోగ్రాం చేశాను. కానీ టోటల్ సీన్ ఎక్కడ బ్యాక్ ఫైర్ కొట్టిందంటే క్లిప్పింగ్స్ లోనే ఇంత ఉంటే సాంగ్స్ లో ఇంకెంత ఉంటుందో అని యూత్ లో బాగా క్రేజ్ పెరిగి సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది. మన సాంగ్ కన్నా వాళ్ళ సాంగ్ బాగా రిచ్ గా తీశారు, బాగా రిచ్. ఆడి సినిమాని అంత రిచ్ గా చేయటానికి డబ్బులు ఎవరు పెట్టాడు? శ్రీశైలం అన్నా కేర్ ఆఫ్ ధూల్పేట్. ఈ మధ్య రౌడీజం మానేసి సినిమాల్లోకి దిగాడు. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయకి అనే పాట కూడా శ్రీశైలం అనే. రౌడీ షీటర్, క్రిమినల్ నా కొడుకు శ్రీశైలం గాడ. వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇవాళ కూడా వాళ్ళు ఏమైందిరా, ఏమైందిరా? దీని పనిలేదు కదా నా కొబ్బరి నూనె వేసి మర్చిపోయినా. అరే మీరేసేయండిరా, మీరు కొబ్బరి నూనె మర్చిపోయారా? అన్నా బుల్లెట్ లేవనా? లే అన్నా, బుల్లెట్లు అయిపోయినాయి. మన బాక్సరా షాప్ గారితో జరిగిన లొల్లిరా బుల్లెట్లు మొత్తం ఖతమైనాయి. సెకండ్ డెలివరీలే. ఒక్క నిమిషం ఉండు, ఎంగేజ్ వస్తున్నారు. అరే బుల్లెట్ బాబురా బాడుకో. పప్పు ఆడు మనోడే అన్న. మనోడా? అవ్వనా, నీ మీద అటాక్ జరగట్లే కదన్నా. ప్రాక్టీస్ పోతుంది, నేనే అరేంజ్ చేసిన. అరే మెంటల్ సత్తి అన్న కాళ్ళకి దండం పెట్టు.